ఈ ప్రపంచంలో నిన్ను ఎవరు కూడా పడేయలేనంత గొప్పగా నిన్ను ఉంచడానికి. ఎవడో నిన్ను కదిలించలేడు, అసలు ఎవడు నిన్ను కదపలేడు, ఎవడో నిన్ను ఏం చేయలేడు. చూడండి 12వ అధ్యాయంలో ఆయన అవి ఇచ్చిన గొప్ప తలాంతులు, ఆయన నేర్చుకున్న గొప్ప క్రియలు, ఆయన చెప్పిన గొప్ప సంగతులు 14వ అధ్యాయములోకి రాజుల మీద పోరాడే శక్తిని ఇచ్చాడు ఆయన. దేవునికి స్తోత్రం. రాజుల మీద పోరాడాడు. రాజుల మీద పోరాడే ఆషామాషి కాదు. సొదోమ ప్రాంతంలో ఉన్న రాజులు, గోమొర్రా ప్రాంతంలో ఉన్న రాజులు, ఆ చుట్టుపక్కల దేశంలో ఉన్న రాజులు క్రూరులు, బహుక్రూరులు. కానీ అబ్రాహాముని ఇంచు కూడా కదపలేపారు. దేవునికి స్తోత్రం. ఎందుకో తెలుసండి, అబ్రాహాముకు దేవుడు తోడే ఉన్నాడు. మనకు కూడా దేవుడు తోడే ఉంటాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నువ్వు పనిలో ఉన్నా, వ్యాపారంలో ఉన్నా, చదువులో ఉన్నా, ఉద్యోగంలో ఉన్నా, దేవుడి పరిచర్యలో ఉన్నా, ఎక్కడున్నా నీకు దేవుడు తోడై ఉండును గాక. తోడై ఉంటాడు, ఖచ్చితంగా ఉంటాడు.